హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు జోష్న. వెల్కమ్ టు నా ద్వారా కొన్ని విషయాలు. ఈరోజు మన కొత్త టాపిక్ వచ్చేసి, చాలామందికి చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలని ఒక కళ ఉంటుంది. కాకపోతే వాళ్ళ దగ్గర పెట్టుబడి అంటే ఇన్వెస్ట్మెంట్ లేకపోవడం వల్ల అది చాలామంది ఆపేస్తూ ఉంటారు. అయితే మనకి ఇప్పుడు ఎవరైతే ఇలా వ్యాపారం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ప్రభుత్వం ఏంటంటే ఒక 5 ముఖ్యమైన లోన్స్ అయితే ఇస్తుంది. ఈ లోన్స్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. మీకు ఈ వీడియోలో ఏంటంటే ఈ 5 ముఖ్యమైన లోన్స్ పేర్లు ఏంటి, ఎవరు తీసుకోవచ్చు, అసలు ఎంతవరకు లోన్ వస్తుంది, అసలు ఎలా మనం అప్లై చేసుకోవచ్చు అనే విషయాలు అయితే ఈరోజు మనం తెలుసుకుందాము. అందులో ఫస్ట్ది ఏంటంటే మనకి ప్రధానమంత్రి ముద్ర యోజన అంటే పిఎం ముద్ర లోన్ మాట. ఇదైతే ఎవరైతే మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తారో వాళ్ళకైతే ఇది ఉపయోగపడుతుంది. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న షాప్ కానీ, టైలరింగ్ కానీ, బ్యూటీ పార్లర్, ఫుడ్ బిజినెస్, రిపేర్ షాప్, ట్రైనింగ్ లేదా సర్వీస్ బిజినెస్ ఎవరో ఒకళ్ళు చిన్న వ్యాపారస్తులకైతే ఈ లోన్ అయితే ఉపయోగపడుతుంది. మీకు దీంట్లో 4 కేటగిరీలో ఉపయోగిస్తారు. ఒకటి శిశు పెన్షన్ అంటే శిశు పథకం అంటే 50,000. అలాగే కిషోర్ అన్నది ఒకటి ఉంటుంది, 50,000 నుంచి 5 లక్షల దాకా రావచ్చు. తరుణ్ అన్నదేమో 5 లక్షల నుంచి 10 లక్షల వరకు రావచ్చు. అలాగే ఎవరైతే అర్హత ఉన్నారో తరుణ్ ప్లస్ ద్వారా అయితే మీకు 10 లక్షల నుంచి 20 లక్షల దాకా ఈ రుణం అనేది మీకు లభించే అవకాశం అయితే ఉంది. ఈ లోన్ మొత్తం వడ్డీ రేటు, అర్హత వంటి విషయాలను మీకు అయితే ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ అనేది నిర్ణయిస్తుంది. ఇదైతే మీకు మొదటిది లోను. ఇంకా రెండోది వచ్చి మీకు పిఎంఈజీపీ లోన్. ఈ పిఎంఈజీపీ లోన్ ఏంటంటే మీరు ఎవరైతే చిన్న అంటే బిజినెస్ లేదంటే మైక్రో బిజినెస్ ఎవరైతే ప్రారంభించుకున్నారో ఈ పిఎంఈజీపీ అంటే మీనింగ్ ఏంటంటే ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్. అంటే ఇది మీకు ఉపయోగపడుతుంది. దీంట్లో మీకు వచ్చే ముఖ్యమైన విషయం ఏంటంటే అర్హత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బ్యాంక్ లోన్తో పాటు మార్జిన్ మనీ సబ్సిడీ కూడా అయితే దీనికి లభిస్తుంది మీకు. ఇది ఎవరైతే తయారీ రంగం, సర్వీస్ రంగం వంటి అర్హత ఉన్న వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ ఎవరైతే ఉందో వాళ్ళకైతే ఈ పథకం ఉపయోగపడుతుందన్నమాట. అయితే ఈ ప్రాజెక్ట్ రకం, ఖర్చు, కేటగిరీ, ప్రాంతం వంటి అంశాలపై సబ్సిడీ మరియు అర్హత అయితే ఖచ్చితంగా మారుతుంది మీకు. ఇది ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే మీకు మూడోది వచ్చేసి ఏంటంటే పిఎం స్వానిధి లోన్ అనమాట. ఎవరైతే కొంతమంది చూడండి రోడ్డు పక్కన బండి పెట్టుకుంటారు, కూరగాయలు కానీ, పళ్ళు కానీ, టిఫిన్స్ లేదా టీ, స్నాక్స్ లేదా ఇతర వస్తువులు ఏమైనా అమ్మే స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ పథకం అయితే ఉపయోగపడుతుంది. ఈ పథకం ద్వారా ఏంటంటే అర్హత ఉన్న స్ట్రీట్ వెండర్స్కు విడతలుగా వర్కింగ్ క్యాపిటల్ లోన్ పొందే అవకాశం అయితే ఉంటుంది. అయితే మీకు ఏంటంటే ఈ రుణాన్ని సక్రమంగా చెల్లిస్తే కనుక తదుపరి ఎక్కువ మొత్తానికి అర్హత పొందే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా మనకి నాలుగోది వచ్చి స్టార్టప్ ఇండియా అన్నమాట. ఇది ఏంటంటే మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి చెందిన వాళ్ళకైతే ఈ వ్యాపారం ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ పథకం అన్నది ఉపయోగపడుతుందన్నమాట. ఈ పథకం ఏంటంటే సాధారణంగా చిన్న షాపు మాత్రమే కాకుండా మన కొంతమంది చూడండి కొంతమంది వస్తువులు తయారు చేస్తూ ఉంటారు, సేవలు, ట్రైనింగ్ వాటి రంగాల్లో కొత్త వ్యాపారం ప్రారంభించకైతే ఇది ఉపయోగపడుతుంది. అయితే ఇది కూడా అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం అందించే విధంగా అయితే ఈ పథకం అనేది ఉపయోగపడుతుంది. మనం ఇంకా లాస్ట్ వచ్చేసి ఏంటంటే క్రెడిట్ గ్యారంటీ స్కీమ్. ఎవరైతే చిన్న బిజినెస్లు ఉన్నారో వాళ్ళకి బ్యాంకు రుణం పొందడంలో క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ అనేది ఉపయోగపడుతుంది. ఇందులో మనకి ఏంటంటే ముఖ్యమైన విషయం ఏంటంటే అర్హత ఉన్న ఎంఎస్సీలకు లేదా కొలటరల్ లేదా థర్డ్ పార్టీ గ్యారంటీ లేకుండా రుణం పొందేందుకు మాత్రమే క్రెడిట్ గ్యారంటీ సపోర్ట్ అనేది మనకి లభించే అవకాశం ఉంటుంది. అయితే దీని అర్థం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఆటోమేటిక్గా కొలటరల్ ఫ్రీ లోన్ వస్తుందని కాదు. బ్యాంక్తో తన లీడింగ్ రూల్స్ ప్రకారం ఈ బిజినెస్ రీపేమెంట్ కెపాసిటీ మరియు ఇతర వివరాలను అయితే పరిశీలిస్తుంది. మీకు చివరిగా చెప్పే విషయం ఏంటంటే ప్రభుత్వం పథకం ఉందంటే ప్రతి ఒక్కరికి వెంటనే లోన్ వస్తుందని కాదు. మీ వ్యాపారం, ఆదాయం, క్రెడిట్ హిస్టరీ, అలాగే డాక్యుమెంట్స్, ప్రాజెక్ట్ రిపోర్టు, రీపేమెంట్ కెపాసిటీ మరియు పథకానికి సంబంధించిన అర్హతలను బట్టి అయితే బ్యాంక్ అనేది మీకు ఏ లోన్ ఇవ్వాలనేది నిర్ణయం తీసుకుంటుంది. సో మీరు ఏజెంట్లు ఎవరిని నమ్ముకొని మీరు డైరెక్ట్గా బ్యాంక్కి వెళ్ళి కనుక్కోవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త వీడియో కొత్త టాపిక్ వెళ్తాం.